తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. డిఎంకే అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ తోడుంది. కాంగ్రెస్తో పాటు కంటే జాతీయ పార్టీలతో కలిసినే కమ్యూనిస్టులు, కాంగ్రెస్సు అందరూ కలిసినే ఎన్నికలకు పోటీ చేసి గెలిచారు. కానీ మంత్రివర్గంలో మాత్రం వాళ్ళని చేర్చుకోనని ముందే చెప్పలేదు. ఎక్కువ సీట్లే ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి స్టాలిన్. కాంగ్రెస్ను మాత్రం ప్రభుత్వంలో చేర్చుకోలేదు. అది స్టాలిన్ వ్యవహార శైలి. తెలివితేటలు అదే. అంటే ప్రాంతీయ పార్టీగా జాతీయ పార్టీ అవసరం ఉంది కాబట్టి దాంతో పొత్తు పెట్టుకున్నారు. కానీ దానికి భాగస్వామ్యం ఇస్తే ఎదుగుతారు మంత్రులుగా, అట్లాగా ఎదగనీయకూడదు. సేమ్ స్టైల్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. ఇదివరకు జయలలిత గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి అన్నామలైని ఆ కారణంగా అప్పట్లో పొత్తు చెడిపోతే విడిపోతే ఆ పొత్తుని మళ్ళీ కలిపారు అమిత్ షా. పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నామని చెప్పారు. అవును అని చెప్తున్నాడు పళనిస్వామి. కానీ భారతీయ జనతా పార్టీని ప్రభుత్వంలో చేర్చుకొని ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అంటే జాతీయ పార్టీగా బీజేపీ మద్దతు అవసరం, బట్ ప్రభుత్వంలో మాత్రం చేర్చుకోం. ఇది అక్కడ భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్టా నష్టమా అంటే ఎంత వచ్చినా బెనిఫిట్టే, ఎన్ని సీట్లు వచ్చినా బెనిఫిట్టే. అది కాబట్టి ఆ పొత్తు కంటిన్యూ అవుతుంది. అక్కడ రెండు డిఎంకే ఏఐఏడీఎంకే ఆడే ఆట ఖచ్చితంగా జాతీయ పార్టీలు కావాలి తోడు. కానీ ఆ జాతీయ పార్టీలను కూటమిలో చేర్చుకుని ఎదగనీయకుండా చూడాలి. ఇది స్ట్రాటజీ.